హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఇవాళ అయితే ఒక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అయితే తయారు చేద్దాం. దానికైతే ఫస్ట్ నేను టేప్ అయితే తీసుకుంటున్నాను, అలాగే కొన్ని క్రాంక్స్ కూడా తీసుకున్నాను, స్కెచ్ పెన్లు అనమాట. ఏంటిది అనుకుంటున్నాను కదా, నైట్ ల్యాంప్ అయితే రెయిన్బోతో అనేది మనం ఇన్స్టెంట్గా ఇంట్లోనే తయారు చేయబోతున్నాం. దానికోసం అయితే ఈ ఎక్విప్మెంట్స్ అయితే తీసుకున్నాము, ఆ రెండు. దానికోసం టేప్ అయితే కట్ చేసుకొని ఆ ప్లాస్టర్ మీద అయితే స్టిక్ చేయాలి నీట్గా. గట్టిగా లాగైతే స్టిక్ చేయండి వాటి మీద అనమాట. అదిగోండి అక్కడ చూపించాను కదా, పెద్ద టేప్ తీసుకుంటే బాగా మంచి ల్యాంప్ అయితే వచ్చింది అనమాట, పెద్దగా వాల్ మీద. దానికోసం అయితే నీట్గా ఒకటి స్టిక్ చేసుకున్నా. సెకండ్ది కూడా తీసుకుంటున్నా అనమాట. సెకండ్ది తీసుకొని అతికిచ్చేసా. మీకు ఎందుకు ఇన్ని అతికిస్తున్నా అనేది ముందు ముందు అర్థమైద్ది, చూడొచ్చు. సెకండ్ది కూడా ఫస్ట్ దాన్ని హాఫ్ మీద అయితే అతికిచ్చా, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండటానికి అనమాట. మన స్కెచ్ పెన్తో గీసేటప్పుడు హోల్ పడిద్ది, అందుకని స్ట్రాంగ్గా ఉండటానికి. ఇప్పుడు ఇంకోటి అయితే తీసుకొని అతికిచ్చాను అనమాట. పెద్దవి తీసుకోండి, బాగా పెద్ద టేప్స్ అయితే కట్ చేసి పక్కనే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే, మనం ఫస్ట్ 3 వేసాం కదా, దాన్ని హాఫ్ ఉన్నాయి కదా, దాన్ని అయితే ఫింగర్తో అయితే ప్రెస్ చేస్తే మొత్తం టేప్ అయితే అతుక్కుపోద్ది అనమాట. అదిగోండి ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది, అదిగో. ఇప్పుడు ఏం చేయాలంటే, నెక్స్ట్ నా దగ్గర 7 కలర్స్ అయితే అవైలబుల్ లేదనమాట, రెయిన్బో కలర్స్. కొన్ని అయితే ఉన్నాయి, టెస్టింగ్ కోసం అనేది మీకు ఎలా తయారు చేయాలని చూపిస్తున్నా అంతే. తీసుకొని అయితే ఇప్పుడు ఫస్ట్ పింక్ కలర్ అయితే యాడ్ చేస్తున్నా. అదైతే సరిగ్గా పడట్లేదు, లైట్గా పడుతుంది. అందుకని నేనేం చేశానంటే, బాగా అదిం పెట్టి గీస్తే రావట్లేదని వెనకాల లోపల రీఫిల్ అయితే తీసేసానమాట. రీఫిల్ తీసి పక్కన పెట్టి దాన్ని అయితే నీటి లోపల పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే కొంచెం అయితే వచ్చింది, కొంచెం అంటే కొంచెం. ఆ కొంచెం కూడా చాలాసేపు ట్రై చేసా. దాన్ని అయితే ఫాస్ట్గా అయితే అప్లై చేసేసి దాని మీద నెక్స్ట్ కలర్ అయితే నేనైతే బ్లూ అయితే తీసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ కలర్ బ్లూ తీసుకుంటున్నా. పింక్ అయితే లైట్గా పడింది, చూడండి, లైట్గా పడింది. ఇప్పుడైతే బ్లూ అయితే తీసుకుంటున్నాను అనమాట. అదిగోండి, నేను బ్లూ స్కెచ్ అయితే ఆల్రెడీ పింక్ బాగా పడలేదని బ్లూ స్కెచ్ అయితే దాని మీద గీసేసా. మీరు కూడా ఏమన్నా ఉంటే మీరైతే మార్కర్స్ అయితే వాడండి. నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్ లేవు అనమాట, అందుకని స్కెచ్ పెన్లతో అయితే వాడా. దాని మీద నీట్గా గీసుకున్నా, డ్రా చేసేసి ఇంకొక కలర్ కూడా అలానే మీకు కావాల్సిన ఎలా కావాలంటే అలాగా కలర్స్ అయితే యాడ్ చేసుకోండి నీట్గా. బట్ డార్క్గా కావాలా, లైట్గా కాకూడదు. ఇవి అయితే పాత సైకి లైట్గా కనపడుతున్నాయి, మీకు జస్ట్ చూపించడానికి అయితే చేస్తున్నాను అనమాట. బ్లూ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కలర్ అయితే వేస్తున్నాను అనమాట. బ్రౌన్ అయితే వేస్తున్నా. బ్రౌన్ బాగానే పడుతుంది, డార్క్గా. బ్రౌన్ అయితే కొంచెం వేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే ఇంకా కింద కలర్స్ పట్టాలి కదా, అందుకని కొంచెం వేసుకుంటున్నా. బ్లూ ఎక్కువ వేసా కదా. బ్రౌన్ కూడా నీట్గా వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎల్లో అయితే వేసుకుంటున్నా. ఎల్లో అయితే చాలా బాగా పడుతుంది. ఎల్లో చూడవచ్చు, నీట్ డార్క్గా అయితే పడుతుంది. మెయిన్ అయితే మనం లైట్ పెట్టగానే బాగా డార్క్ కనపడేది ఎల్లో అని అనమాట. అందుకని నేను ఏం చేశానంటే కింద కూడా వేసుకుంటున్నా, బాగా డార్క్ కనపడాలనేసి కింద కూడా వేసుకుంటున్నా. దాని మధ్యలో అయితే ఇప్పుడు గ్రీన్ అయితే వేసుకుంటున్నా అనమాట. నెక్స్ట్ ఎల్లో అయిపోయింది, ఇప్పుడైతే గ్రీన్ అయితే వేసుకుంటున్నా. అదిగో చూడొచ్చు, గ్రీన్ కూడా అంత పడట్లేదు అనమాట, లైట్గా పడుతుంది. గ్రీన్ పడింది అనమాట కొద్దిగా. ఇంకా దాని కింద కొంచెం గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని కూడా కొద్ది గ్యాప్ అయితే ఉంచుకున్నాను. అది ఎందుకంటే చెప్తాను, ఆగండి. గ్రీన్ కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసేది గ్రీన్ కొద్దిగా లైట్ కనపడుతుంది, జూమ్ చేశాను అనమాట మీకు కనపడటానికి. నీట్గా నేను చూపించినట్టు వీడియోలో అయితే వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇలాంటి మార్క్ అయితే ఒకటి తీసుకోండి అనమాట, బాగా డార్క్ కనపడటానికి. ఈ మార్క్ అయితే తీసుకొని నీట్గా దాని మీద అయితే వేసుకోండి. ఇదైతే వాటర్ లాగా అయితే వస్తుంది అనమాట, రుద్దుతుంటే చూడొచ్చు, అక్కడ జూమ్ చేసి అదిగోండి, వాటర్ లాగా అయితే స్ప్రెడ్ అవుతుంది. అందుకని చెప్పి ఇంకా డార్క్గా అయితే రుద్దుతున్నా దాని మీద కొంచెం. ఇప్పుడైతే ప్లాస్టర్ మీద ఇంకా అక్కడక్కడ యాడ్ చేసుకుంటున్నాను అనమాట, బాగా లైటింగ్ ఎఫెక్ట్ రావాలని చెప్పేసి. అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని అయితే ఎలా యూస్ చేయాలని చూపిస్తానమాట. ఇంకా వేసుకుంటున్నా అక్కడక్కడ ఉందని. ఇప్పుడైతే ఏం చేస్తానంటే మీకైతే
ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకోండి, 2 కార్డ్బోర్డ్స్ అనమాట. ఎందుకంటే మాకు హైట్ కావాలన్నమాట మొబైల్ పెట్టడానికి. 2 కార్డ్బోర్డులు తీసుకోండి, ఫోన్కి కూడా డ్యామేజ్ కాదు. అలాగే మంచి లైట్ వచ్చే ఫోన్ అయితే తీసుకోండి, అంటే బ్రైట్నెస్ ఉండిద్ది కదా లైట్. టార్చ్ లైట్ అయితే ఆన్ చేయండి మొబైల్ది, అదిగో చూడొచ్చు బ్రైట్గా ఉంది. ఇప్పుడైతే మీరు తయారు చేసిన ప్లాస్టర్ ఉండిద్ది కదా, రెయిన్బో ప్లాస్టర్, దాని మీద పెట్టేయండి. నేను లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను అనమాట. అదిగోండి లైట్స్ ఆఫ్ చేస్తే ఎంత బాగుందన్నమాట. నైట్ ల్యాంప్ లాగా అయితే పనికి వచ్చింది. రెయిన్బో చూడొచ్చు, ఇన్స్టెంట్గా మనమైతే ఇంట్లోనే రెయిన్బో తయారు చేసేసాము. ఇలానే బాగుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అయితే తయారు చేసుకోండి ఇలానే. ఇందులో మెయిన్ పాయింట్స్ అనేది ఏంటంటే, మీకు ఎంత బాగా అయితే స్కెచ్ పెన్లు అయితే ఎంత మంచిగా వాడతారో అంత బాగా అయితే వచ్చింది. అలాగే ఫోన్ ఫ్లాష్ లైట్ కూడా అనేది బాగా డార్క్గా అయితే ఉండాలన్నమాట. ఎంత బాగుంటే అంత డార్క్ అనేది వచ్చింది.